భారత వాతావరణ శాఖ ఒక కీలకమైన రిపోర్ట్ విడుదల చేసింది. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక జూలై ఎండింగ్ వచ్చింది కాబట్టి ఐఎండీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. జూన్ జూలై మాసాల్లో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, సగటు వర్షపాతం నమోదైందా లేదా, కొన్ని రాష్ట్రాల్లో అధికంగా నమోదైందా, ఏ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది అనే వివరాలు వచ్చాయి. తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్లో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని రాష్ట్రాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా టోటల్గా యావరేజ్ చూసుకున్నప్పుడు 7% అధికంగా సగటు వర్షపాతం కన్నా అధికంగా నమోదైంది. జూన్ జూలై మాసాల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 7% అధికంగా వర్షపాతాలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే బీహారు, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జూన్లో లోటు వర్షపాతం, జూలైలో సగటు వర్షపాతం కన్నా కూడా అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏడాది ఇంకా 2 నెలలు వర్షాకాలం ఉంది కాబట్టి సగటు వర్షపాతం కన్నా కూడా అధికంగా నమోదవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. భారతదేశంలో సహజంగా 89 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవుతూ ఉంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ వేరియేషన్ ఉంటుంది. మరలా దేశవ్యాప్తంగా సగటు చూసినప్పుడు అలా ఉంటుంది, కానీ మరలా ఈశాన్య రాష్ట్రాలకు పోయినప్పుడు చేంజ్ అవుతుంది, తమిళనాడుకు వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అవుతుంది, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైంది. రాబోయే 2 నెలల్లో మరో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక నదుల మీద ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో దాదాపు అన్ని రిజర్వాయర్లు నీటితో కలకల్లాడుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని రిజర్వాయర్స్ ఏవైతే శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, వాటికి కూడా వరద మొదలైంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ ప్రాజెక్టులు కూడా నీటితో నిండు కుండలా మారబోతా ఉన్నాయి. తాజాగా ఇక మరో రిపోర్ట్ రాబోతా ఉంది. ఈరోజు అమరావతి వాతావరణ శాఖ రిలీజ్ చేయబోతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.